హలో ఆల్ వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ కౌసల్య. ఈ రోజు మనం కిమ్స్ గచ్చిబౌలిలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ గారు. ఆయన ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పెద్దవాళ్ళలో ఎక్కువగా మనం జాయింట్ ఫ్రాక్చర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటాం. సో బేసిక్‌గా ఎందుకు అలా అవుతూ ఉంటాయి? సో వాళ్ళు జస్ట్ నడుస్తూ ఉన్నా కూడా ఫ్రాక్చర్స్ అని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఈ పెద్దవాళ్ళలో మనం ఇంగ్లీష్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే జెరియాట్రిక్ ఫ్రాక్చర్స్ అంటామండి. ఓకే. జనరల్లీ మోస్ట్లీ 60 అండ్ అబోవ్ పీపుల్‌కి వి జనరల్లీ సీ దిస్ ఫ్రాక్చర్స్. ఓకే. దానికి ముఖ్య కారణము ఆస్టియోపోరోసిస్ అని అంటాము. ఓకే. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పొడిబారిపోవడం అన్నమాట. ఓకే. ఆ పొడిబారిపోవడం వల్ల ఈవెన్ ట్రివియల్ ట్రామా అయినా సరే వాళ్ళకి మేజర్ ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఇందులో మేజర్‌గా జరిగే ఫ్రాక్చరు హిప్ ఫ్రాక్చర్స్. ఓకే. అందులో మళ్ళీ హిప్‌లో నెక్ ఫ్రాక్చర్స్ అని అంటాం. తొంటి ఎముక తెలుగులో చెప్పుకోవాలంటే తొంటి ఎముక భాగం దాని యొక్క జాయింట్‌కి ఎముక భాగానికి మధ్యలో దాన్ని తొంటి ఎముక జాయింట్ అని అంటాము. అందులో నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్, ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి. ఈ 2 చాలా కామన్‌గా చూస్తాము జెరియాట్రిక్ పాపులేషన్‌లో. దీనికి ముఖ్య కారణం ఆస్టియోపోరోసిస్ జరగడం వల్ల ముఖ్యంగా ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ చూస్తామండి. ఓకే. సో మెయిన్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సార్ ఇలాంటి వాటికి? దీనికి డెఫినెట్‌గా సర్జికల్ మేనేజ్‌మెంటేనండి. మెడికల్ మేనేజ్‌మెంట్ హాస్ గాట్ ఎ వెరీ మైనర్ రోల్. సర్జికల్ మేనేజ్‌మెంట్‌లో ఏంటంటే తొంటి ఎముక నెక్ ఫ్రాక్చర్‌కైతే బాల్ మార్చడం జరుగుతుంది. అదే ఐటీ ఫ్రాక్చర్ అని అంటాం. ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ అంటాం. దానికి ఏంటంటే ఎయిదర్ పిఎఫ్ఎన్ అని ప్రాక్సిమల్ ఫెమరల్ నెయిల్ గాని లేదా ప్లేట్స్ గాని వేసి ఫిక్స్ చేస్తాము. ఓకే. సార్, ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఏదైతే ఉన్నాయో పెద్దవాళ్ళలో వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యి ఉన్న వాళ్ళేనా? లేదంటే కొత్తగా ఈ మీరు చెప్పిన ఆస్టియోపోరోసిస్ ద్వారా ఇలా వచ్చే అవకాశం మాత్రమే ఉందా? ఆస్టియోపోరోసిస్ అన్నది ఇట్ ఈస్ డయాగ్నోసిస్ అన్నది. ఓకే. అందులో ఉంటుంది. వాళ్ళలో ఆల్రెడీ ఏంటంటే యూజువల్‌గా విమెన్‌లో చూస్తే పోస్ట్ మెనోపాజల్ విమెన్‌లో ఆస్టియోపోరోసిస్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఓకే. ఆన్ అన్ యావరేజ్ మెన్‌కైతే 60 అండ్ అబోవ్‌లో చూస్తాము. కానీ విమెన్‌కైతే ఈవెన్ 50 ఇయర్స్‌లో కూడా ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ చాలా కామన్‌గా చూస్తాం. ఓకే. విమెన్‌లో ముఖ్యంగా ఈ పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ వలన ఎముక పొడిబారిపోవడం అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది వాళ్ళకి. బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. ఓకే. అదే మెన్‌లో అయితే ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎస్టాబ్లిష్. ఓకే. ఆస్టియోపోరోసిస్ అన్న రావడం వల్ల సెనైల్ ఏజింగ్ వల్ల వాళ్ళకి మెన్‌లో ఆస్టియోపోరోసిస్ ఎన్హాన్స్ అయ్యి దానివల్ల ఫ్రాక్చర్స్ జరుగుతాయి. ఓకే. సో ఈ ఆస్టియోపోరోసిస్ వల్లనే ఇలా ఫ్రాక్చర్స్ అవుతున్నాయన్నారు కాబట్టి వీటిని ఎలా ట్రీట్ చేస్తారు Prevention. జనరల్లీ? ప్రివెంట్ సో చేయొచ్చు. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యాహ్! సో వీటిని మనం గమనించుకుని దాన్ని ఫర్దర్‌గా కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవడానికి మెడికల్ ఫీల్డ్‌లో దేర్ ఆర్ ఫ్యూ టెస్ట్ ఓకే. టు నో వెదర్ ఇట్ ఈస్ వెదర్ దేర్ ఈస్ ఆస్టియోపోరోసిస్ ఆర్ నాట్. ఓకే. అందులో ఫస్ట్ మనం చేసేది డెక్సా స్కాన్ అని ఉంటుంది. ఆ డెక్సా స్కాన్ చేయడం వల్ల పలానా పేషెంట్ ఆస్టియోపోరోసిస్‌లో ఉన్నారా లేదా అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మెడికేషన్స్ అవి ఇచ్చి ఇప్పుడు ఎంత లేటెస్ట్ మెడికేషన్ లైక్ బిస్వాస్ఫినేట్స్, ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి టు ఫర్దర్ ప్రివెంట్ ద సివియారిటీ ఆఫ్ ద ఆస్టియోపోరోసిస్ కోసం. అండ్ దీనివల్ల ఏంటంటే ఫ్రాక్చర్ యొక్క రేట్‌ని కూడా తగ్గించగలుగుతాం. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఓకే. సో బేసిక్‌గా ఇలాంటి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ మిడిల్ ఏజ్ వాళ్ళలోనే చూస్తామా సార్? లేదా నార్మల్‌గా? ఎల్డర్లీ పీపుల్‌లో చూస్తామండి. ఓకే. వెరీ కన్జర్వేటివ్ పీపుల్ లైక్ హోమ్ వర్కింగ్ పీపుల్ ఆర్ Mhm. హోమ్ వర్కింగ్ విమెన్ వాళ్ళలో కూడా చాలా ఫాస్ట్‌గా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వరు. మెయిన్ కాల్షియం కావాలి అని అనుకుంటే న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఈజ్ త్రూ సన్‌లైట్ ఓన్లీ. Okay. అటువంటి ఎక్స్‌పోజర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి త్వరగా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సార్, ఈ ఫ్రాక్చర్స్ ఏదైతే ఉన్నాయో సో పెద్దవాళ్ళలో మళ్ళీ సర్జరీస్ అని అంటే వాళ్ళకి ఎలాంటి మళ్ళీ ప్రాబ్లమ్ ఏమి ఉండదా? డెఫినెట్‌గా ఎల్డర్లీ పేషెంట్స్‌లో జీరియాట్రిక్ పాపులేషన్‌లో సర్జరీ అన్నది ఇట్సెల్ఫ్ ఈజ్ అ కాంప్లికేషన్. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఆ సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనం తగ్గించుకుంటున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పెంచడానికి
ఏవైతే హై క్వాలిటీ ఇంప్లాంట్స్ యూస్ చేయాలో ఆ ఇంప్లాంట్స్ యూస్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని నార్మల్ లైఫ్కి వచ్చేటట్టుగా చేస్తాం. సార్ ఇలాంటి ఫ్రాక్చర్స్ అయినప్పుడు మీరు ఎక్కువగా ఎలాంటి సర్జరీస్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు? జనరలీ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, తొంటి ఎముక భాగానికి 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి తొంటి ఎముక బాల్కి, తొంటి ఎముక బోన్కి మధ్యలో ఇరిగిన దాన్ని నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అని అంటారు. ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్కి బాల్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తాము. అదే మెయిన్ తొంటి ఎముక లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అని అంటాం. తొంటి ఎముకకి ఆ లాంగ్ బోన్ ఫ్రాక్చర్కి మనం జస్ట్ ఫిక్స్ చేస్తాం. పిఎఫ్ఎన్ అని అంటాం. నెయిల్ లేదా ప్లేట్ యూస్ చేసి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ ఇంప్లాంట్స్ లాకింగ్ ప్లేట్స్ అని, లాకింగ్ ఇంప్లాంట్స్ అని వస్తున్నాయి. ఎస్పెషల్లీ జిరియాట్రిక్ పాపులేషన్లో ఆ ఎముకని తట్టుకునే బాడీ వెయిట్ తట్టుకునే స్ట్రెంగ్త్ని ఆ ప్లేట్స్ అవి కూడా ఇస్తున్నాయి. సో ఈ సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు మెయిన్గా తీసుకోవాల్సి ఉంటుంది? ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి వాళ్ళ యొక్క బిఎండిని పెంచుకోవాల్సి వస్తుంది. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ని మళ్ళీ వాళ్ళు దే కెన్ రెజ్యూమ్ బ్యాక్. ఓకే. సో అంటే జనరల్గా సర్జరీస్ అనగానే భయపడుతూ ఉంటారు. ఆఫ్టర్ దట్ అంటే ఈ బోన్ ఫ్రాక్చర్స్ వల్ల ఏ సర్జరీస్ అంటే మళ్ళీ మేము కదలకూడదేమో, మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ ఉండదేమో అని అనుకుంటుంటారు. మళ్ళీ పెద్దవాళ్ళలో వచ్చేసరికి అది ఇంకా కొంచెం కాంప్లికేషన్ కదా, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు వాళ్ళని? అటువంటిది అది అపోహ మాత్రమేనండి. యాక్చువల్గా సర్జరీ యొక్క మోటో వాళ్ళని ఎర్లీ రీహాబిలిటేషన్ చేసి ఎర్లీగా మొబిలైజ్ చేయడానికి, దాని మోటోతోనే సర్జరీ చేసి వాళ్ళని ఎర్లీగా మళ్ళీ వాళ్ళ యొక్క యాక్టివ్ లైఫ్ స్టైల్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి చేసే పద్ధతి. సో ఈ అపోహని నమ్మి పోస్ట్ ఆపరేటివ్గా సర్జరీ చేయించుకోకపోతే అట్లీస్ట్ మనం కొన్నాళ్ళకైనా లేచి నడుస్తామన్నది మాత్రం అపోహ. ఒక్కసారి జెరియాట్రిక్ పాపులేషన్స్ ఫ్రాక్చర్స్ అయ్యి బెడ్ రిడన్ అయ్యారు అని అంటే మాత్రం ఇట్ విల్ ఫర్దర్ కాంప్లికేట్ rather than getting a surgery and resuming back their early lifestyle. ఓకే. సార్ ఇలా ఫ్రాక్చర్స్ అయిన తర్వాత చాలా మంది ఇంక పల్లెటూరులో అయితే ఇలా సర్జరీస్ చేయడానికి కూడా రారు. వాళ్ళు అలానే ఉండి ఏదో వాళ్ళ హోమ్ రెమెడీస్ ఏదో ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి తెలిసి కూడా. సో అలాంటి వాళ్ళు ఎంత తొందరగా సర్జరీస్ చేయించుకుంటే బెటర్ అంటారు? అలాంటి వాళ్ళకి ఏంటంటే ముందర వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, అట్లాగా బెడ్ రిడన్ అవ్వడం వల్ల తొంటి ఎముక భాగం అతుక్కోవడం కన్నా ఫర్దర్ కాంప్లికేషన్స్ లైక్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బెడ్ సోర్స్ ఫార్మ్ అవుతాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇంకా మిజరబుల్గా అయిపోతుంది. దానికన్నా సర్జరీ చేయించుకుంటే ఎర్లీగా మనం రీహాబ్ చేసి వాళ్ళని యాక్టివ్ లైఫ్ స్టైల్కి మళ్ళీ రెజ్యూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.